హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్యంలో చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే అది మరణ శాసనం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆయన స్థానంలో వెంటనే మరొకరిని నియమించాలంటూ సీఎస్ కు సూచించింది. హైడ్రా, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని, వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్ట విరుద్దమని హైకోర్టు తెలిపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్యంలో చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే అది మరణ శాసనం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆయన స్థానంలో వెంటనే మరొకరిని నియమించాలంటూ సీఎస్ కు సూచించింది. హైడ్రా, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని, వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్ట విరుద్దమని హైకోర్టు తెలిపింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా కమిషనర్ ని బదిలీ చేయడమే కాకుండా అసలు హైడ్రా వ్యవస్థ ఎలా పనిచేస్తా ఉంది, హైదరాబాద్ లో హైడ్రాకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, ఎలాంటి పవర్స్ ని మిస్యూజ్ చేస్తా ఉంది, అసలు ఒక వ్యవస్థ వ్యక్తి మొత్తం నడపడం వెనుక రహస్యం ఏంటి అనే దానిపై నిన్న మొన్న జరిగినటువంటి ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు అనేక వ్యాఖ్యలు చేస్తూ ఆ కోర్టు కాపీలో ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చట్ట పాలనే గెలవాలి, వ్యక్తుల పాలన కాదు. వ్యక్తుల పాలన గెలిస్తే అది ప్రజాస్వామిక మరణ గంతిక అంటూ కోర్టు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది చట్ట పాలనపై వ్యక్తుల పాలన గెలవాలని ప్రయత్నించినటువంటి క్లాసిక్ కేసు అని, నిజమైన ప్రజాస్వామ్యంలో ఇది కలగానే మిగిలిపోవాలి అంటూ కూడా కోర్టు ఇవన్నీ కూడా రంగనాథ్ లోతుకుంట భూములకు సంబంధించినటువంటి కేసు సందర్భంగా ఈ రకమైనటువంటి కామెంట్స్ ఉన్నత న్యాయస్థానం నేరుగా అటు రంగనాథ్ పైన ఇటు ప్రభుత్వం పైన హైకోర్టు విసుగుపడ్డట్టుగా తెలుస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కేసు లోతుకుంట గ్రామం మల్కాజ్గిరి మండలంలో నెంబర్ 1-2 లో 40 ఎకరాల భూమి ఈ కేసుకి సంబంధించి దీంట్లో శాంతా శ్రీరామ్ బిల్డర్స్ తో పాటు కొంత మిలిటరీకి చెందినటువంటి భూములు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటూ కూడా గతంలో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైడ్రా అధికారులు, పోలీసులు యంత్రాలతో ప్రవేశించి తాత్కాలికంగా నిర్మాణాలను, కాంపౌండ్ వాళ్ళు, బ్లూటిన్ షీట్లను కూలగొడుతూ ఫెన్సింగ్ చేయడానికి ప్రయత్నించారన్నట్టుగా కోర్టుకి ఈ విషయం పిటిషనర్ రూపంలో అర్థమవ్వడం జరిగింది. కంటెంప్ట్ కేసులో ఇచ్చినటువంటి మరియు అండర్టేకింగ్ ను ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛందంగా ఉల్లంఘించడమే ఈ కేసుకి పిటిషనర్ గల కారణం అంటూ కూడా పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో గతంలో కోర్టుకి ఎన్నిసార్లు వచ్చాము, కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో హైడ్రా అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి అది ఒక ప్రైవేట్ భూమి అయినప్పటికీ, ఆర్మీ జవాన్ల భూమి అయినప్పటికీ అది ప్రభుత్వ భూమి కిందకి పరిగణిస్తూ చుట్టుముట్టుగా ఫెన్సింగ్ చేసి ఇది హైడ్రా భూమి అంటూ కూడా వీళ్ళు క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఇల్లీగల్ గా హైడ్రా భూమిలోకి ప్రవేశించి ప్రభుత్వ భూమి జిఎల్ఆర్ అని చెప్పి ఫెన్సింగ్ చేయడానికి ప్రయత్నించింది. పిటిషనర్ కు నోటీసులు ఇవ్వకుండా, రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా ఇలా వ్యవహరించడంపై మాత్రం కోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇమ్మీడియట్ గా హైడ్రా సిబ్బంది చర్యలు కోర్టు ఆర్డర్ ను ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛందంగా ఉల్లంఘించడం మరియు అండర్టేకింగ్ ను భంగపరచడం, రెవెన్యూ శాఖ నుంచి ఫెన్సింగ్ కోసం ఎలాంటి అభ్యర్థన లేకుండా పిటిషనర్ కి నోటీస్ ఇవ్వకుండా కమిషనర్ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో అస్పష్టంగా ఉండడము, మొదట అఫిడవిట్ లో క్షమాపణ లేకపోవడము, రెండో అఫిడవిట్ లో కోర్టు అసంతృప్తిగా వ్యక్తం చేసిన తర్వాత క్షమాపణ చెప్పడము, కోర్టు ఆ క్షమాపణని తిరస్కరించడము, గత కొన్ని రోజులుగా ఈ లోతుకుంట భూములకు సంబంధించి హైడ్రా వర్సెస్ ప్రైవేట్ బిల్డర్స్ కి సంబంధించినటువంటి కేసు విషయంలో కోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం కింద జైలు శిక్ష లేదా జరిమానా విధించలేదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని కోర్టు మెన్షన్ చేసింది. ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ పదవి నుంచి విముక్తి చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వీలైనంత త్వరగా తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించి ప్రస్తుత అధికారిని విముక్తి చేయాలంటూ కూడా కోర్టు ఇది ఆదేశించడం జరిగింది. నిన్న మొన్నటి వరకు సాగినటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే కోర్టు క్లియర్ గా
రాజ్యాంగంలో గతంలో జరిగినటువంటి కొన్ని ఉదాహరణల కిందకి తీసుకొని వ్యవస్థ మొత్తం ఒక వ్యక్తి పైన నడవకూడదు, వ్యక్తి తీసుకునేటువంటి ఆలోచనలు వ్యవస్థ పైన పూర్తిగా మచ్చబడే విధంగా వ్యవహరించకూడదు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కోర్టు నుంచి అనేక సార్లు కంటెంప్ట్ కేసులు వేసిన దీనిపైన ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడము కోర్టు ఇమీడియట్ గా రంగనాథ్ ని ఆ స్థానం నుంచి తప్పించి వేరే ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టండి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. రంగనాథ్ లాంటి వ్యక్తిని హైడ్రా నుంచి తప్పించలేము, అలాంటి వ్యక్తులని కమిషనర్ గా నియమించుకోవడం అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి మేము కోర్టుకి లీగల్ గా అన్ని రకాలుగా వీటికి సమాధానం ఇస్తామంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మొన్న మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో హైడ్రా పైన ఈ కామెంట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.